నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని, తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా విద్యా, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందన్న ట్రస్ట్ చైర్మన్ అవినాష్. నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని, తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నట్లు సీఎం జగన్ అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ, తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం. విద్య, వైద్యం, పరిపాలన రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్ని అందించామని సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోలో 99.5% హామీలను నెరవేర్చినట్లు సీఎం జగన్ చెప్పారు. మా ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం ఇదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా డర్టీ గేమ్ ఆడుతుందని పేర్కొన్నారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలోనూ మా బాబాయిని మంత్రిగా చేసి మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ మరోసారి మా సోదరిని ప్రయోగించిందని చెప్పారు. God is watching. So whatever they've done, they probably would have reaped by now, seeing what the plight of Congress party today is. Or probably going forward, it might even get worse off. It's only God who can decide. నగరంలో రాజకీయాలకు అతీతంగా విద్యా, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామన్నారు. 15వ డివిజన్లో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 కుటుంబాలకు చెందిన నిరుపేదలకు 2.50 లక్షల విలువ చేసే తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నెహ్రూ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ భౌతికంగా ప్రజల మధ్యన లేకపోయినా నిరంతరం వారి గుండెల్లో బ్రతికే ఉంటారన్నారు. తమకు సాధ్యమైనంత మేరకు ప్రజలకు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం సహాయం వైఎస్ఆర్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల, గౌరవ అతిథులుగా పార్టీ పరిశీలకులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెల్లంపల్లి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరవుతారన్నారు. వారితో పాటుగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల బాధ్యులు, వైసీపీ కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే మా కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, ఎలకల చలపతిరావు గారు, మేమందరం కలిసి ఇక్కడ వస్త్రలతలో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక వస్త్ర దుకాణాలు అన్ని తిరిగి ప్రతి షాపుకి వెళ్ళి మమ్మల్ని మేము ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పి మేము అన్ని షాపులకు వెళ్ళి అడగడం జరిగింది. అలాగే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని. అందరికీ నమస్కారం. ఇవాళ మా డివిజన్లో 37వ డివిజన్లో మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు పర్యటించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విశేష నమస్కారం. ఈరోజు మా వస్త్రలత మార్కెట్కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నియమితులైన ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు భయం మొదలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. బోండా ఉమా ఉదయం ఎండ, సాయంత్రం చంద్రుడని చూడడన్నారు. వాళ్ళు ప్రజలకు అవసరమా అంటూ ప్రశ్నించారు. బోండా ఉమా నాతో పోటీ పడు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే గడప గడపకు తిరగాలన్నారు. బోండా ఉమా లాంటి పెత్తందారులు ఇక అవసరం లేదన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 24వ డివిజన్ రెడ్ సర్కిల్ ఏరియా, సికామణి సెంటర్ ఏరియా తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్తో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేశారు. జగనన్న హయాంలో అందరికీ మేలు చేస్తున్నామన్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు అనిత గారి నాయకత్వంలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అందరు అధికారులు కూడా డివిజన్ ఇష్యూస్ మీద రావడం జరిగింది. ఇక్కడికి ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి రావడం జరిగింది. అవి వెంటనే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ని చక్కటి కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళబట్టి ప్రజలకి అంతా మంచి జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్లో కొంతమందికి ఏదైనా దీర్ఘకాల సమస్యలు కొన్ని ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటున్నాం. అంతే తప్ప ప్రజల నుంచి చక్కటి జీవనం వస్తుంది. కానీ ఇవేమీ కూడా మన పచ్చ మీడియాకి కనపడవు. వాళ్ళు మాత్రం వెల్లంపల్లిని అడ్డుకున్నారు, వెల్లంపల్లి వచ్చేసాడు, వెల్లంపల్లితో ఇళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప ఇంతమంది రోజుకు 500 మందిని కలిస్తే 5గురి దగ్గర నేను ఇబ్బంది వస్తే 5గురు చూపెడతారు తప్ప 495 మంది ఎందుకు చూపెట్టరు? ప్రజలు చక్కగా ఉన్నారని చెప్పి ఎందుకు చూపెట్టరు మీరు? ఎందుకంటే మీకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ పనికి మాలోళ్ళు ఉంచుంటారు, వాళ్ళు గెలిపించాలని చెప్పని. మీ యొక్క కోరిక తీరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, దిక్కుమాలిన పార్టీలు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరి వల్ల కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పని ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో విడతల వారీగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పని వెళ్తున్నాయి. కోవిడ్ వల్ల రెండో విడత లేట్ అయినా కానీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు ఇల్లు అమ్ముకునేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు మాకన్నీ కూడా ఇవే దీవెనలు. మాకన్నీ కూడా ఈరోజు మన 24వ డివిజన్లో అందరూ నమస్కారం అండి. ఈరోజు మన 24వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన అనిత గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడప కలిస్తే ఒకే వివాదం, ఒకటి ఏమని, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న మా ఇంటికి అమ్మ ఒడి ఇచ్చాడు, జగనన్న మా పిల్లలకి విద్యా దీవెన ఇచ్చాడు, ఏంటంటే జగనన్న స్కూల్ పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇచ్చి చక్కటి ఏంటంటే బుక్స్ ఇచ్చి చదివిస్తున్నాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్లో వదులుకునే పరిస్థితే లేదు. మనం సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మా అందరికీ తీసుకుంటామని చిరునవ్వుతూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. చూసుకోండి, ఈ రోజుల్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి, నాడు నేడు స్కూల్కి వెళ్ళి చూడండి, చిన్నపిల్లలకి ఏమైనా 10 సంవత్సరాలకి ఓట్లు ఉంటాయా? ఉండవు.
కేవలం ఏంటంటే అయినా జగనన్న రాజకీయాలు చేయడు. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి కాదు మన ప్రపంచానికి పోటీ పడాలని ఆ ఉద్దేశంతో జగనన్నకి అందరూ తోడుగా ఉంటారు. ఏంటంటే అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాం. 24వ డివిజన్లోని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సీనన్న ఆధ్వర్యంలో దూసుకు వెళుతున్న సెంట్రల్ నియోజకవర్గం ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తక్షణమే వెంటనే ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటర్ ప్రాబ్లం కానీ యూజిడి ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఉంటే చిన్న సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించారు. సీనన్నకి అందరూ ఆరతులు ఇస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వైఎస్ఆర్సీపీ ఇళ్ళు, మీరు రాపోయినా పర్లేదు, సీనన్న నిన్ను గెలిపిస్తాం, జగనన్నని గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. ఈ విధంగా సెలవు తీసుకుంటారు. అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని దేవినేని అవినాష్ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా సికామణి సెంటర్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ మాధురి పాల్గొన్నారు. మాధురి గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అధ్యక్షుడు సంపత్ గారు, మండల అధ్యక్షుడు జగ్గా గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు ప్రేమలత గారు, చంద్రిక గారు, సుభాషిణి గారు, సౌమ్య గారు, అదేవిధంగా 7వ డివిజన్కి సంబంధించిన ముఖ్యులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రారంభించి తిరిగి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఎందుకంటే సికామణి సెంటర్ కానివ్వండి, బారావుపేట కానివ్వండి, ఉత్పేట కానివ్వండి, బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంగా అభిమానించే ప్రజానికం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మద్దతుగా ఉండేవారు. అదేవిధంగా ఈ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉన్న ప్రాంతం ఈ నగరంలో ఏదో ఉందంటే అది సికామణి సెంటర్, ఉత్పేట, అదేవిధంగా బారావుపేట. ఈరోజు ఆ ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇళ్ల పట్టాల సమస్య గారా పరిష్కరించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా కొన్ని ఇళ్ల పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ గారే రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని చెప్పని దాదాపుగా ఈ యొక్క డివిజన్లో 5,31,00,000 మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ యొక్క 4.5 సంవత్సరాలు గారా ప్రజానికం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానివ్వలేదు. అడుగడుగున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్ కానివ్వండి, ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఈరోజు 7వ డివిజన్లో ఒక నమ్మకం, ఏ నమ్మకం అయితే ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో
ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ముందుకెళ్ళి పనిచేస్తానని చెప్పి సెలవు తీసుకుంటాం. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 7వ డివిజన్లోని సికామణి సెంటర్లో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలందరూ కూడా కలిసి సికామణి సెంటర్లో తిరగడం జరిగింది. నిజంగా ఈరోజు 7వ డివిజన్ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంతో సాన్నిహితంగా ఉండి మరి వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండే ఈ యొక్క ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు ఒకటే ఆహ్వానిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా అభిమానించే వ్యక్తులుగా ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభినందిస్తున్నారు. మరి ఈరోజు సంక్షేమ పథకాలు ఒక పక్క, మరో పక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ అవినాష్ గారు ఒకసారి కాదు మరలా వాళ్ళని పలకరిస్తాం, మరి వారికి ఏదైనా సమస్య ఉన్నది అడిగి తెలుసుకుంటాం. మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్యని ఈరోజు అవినాష్ గారు నా హామీగా ఈరోజు అవినాష్ గారిని నమ్మే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యని తీరుస్తున్నావు నాన్న, ఈ యొక్క సమస్య మీరు తీరిస్తే మాకు సమస్య అంతా క్లియర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుంటూ ఈరోజు ప్రతి మహిళ కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరైతే నా యొక్క అక్క చెల్లెములు ఉన్నారో వాళ్ళే నాకు అందరూ కూడా రాజకీయంగా నాకు అండదండలుగా ఉంటారు. మరి ఏ పథకం అయినా కూడా నేరుగా వారి అకౌంట్కి పంపించే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ మరి ప్రతి పథకం తీసుకున్న మహిళ ఒకటే అంటున్నారు. ఈరోజు నిన్న మాకు ఆసరా డబ్బులు పడినాయి బాబు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయండి అనే విధంగా ప్రతి మహిళ కూడా దీవెనలు ఇస్తున్నారు. తప్పకుండా ఆ దీవెనలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రతి మహిళలు ప్రతి పెద్దలు దీవిస్తున్నారు. అవన్నీ గమనించుకుంటూ ఏవైతే వాళ్ళకి ఇచ్చిన హామీలు స్థానిక ఎలక్షన్లో అవి పూర్తి చేసుకున్నాం. మరి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా రానున్న రోజుల్లో మేము అధికారులతో మాట్లాడి ఈరోజు కొండ ప్రాంత వాసులు కానీ ఇలాంటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రతి సంక్షేమ అభివృద్ధి కనపడుతుంది. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. 3వ రోజు గడప గడప ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అవినాష్ అన్నకి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారికి, 7వ డివిజన్ సీనియర్ నాయకులకి, ప్రెసిడెంట్ గారికి, ప్రేమలత గారికి, సుభాష్ని గారికి, ఆర్పీలకి, వాలంటీర్లకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ఈరోజు మనం గడప గడప ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. లాస్ట్ టైం తిరిగిన దానికి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది ప్రజలే చెప్తున్నారు. ఎంతంటే కొత్తగా ఓటు వచ్చిన 18 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరికి ఓటేస్తామంటే వైసీపీ పేరే చెప్పే అంత దగ్గరగా మన వైసీపీ పార్టీ అనేది వెళ్ళడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ 7వ డివిజన్లోనే 5.5 కోట్ల అభివృద్ధి అనేది జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో అవినాష్ గారిని ఇక్కడ గెలిపిస్తామని ప్రజలే ఎదురు చెప్పడం కూడా జరుగుతుంది. 1వ డివిజన్ లెనిన్ నగర్ బొడమేరు పెద్ద వంతెన దగ్గర నుంచి గాంధీజీ కాలనీ వైపు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బోండా ఉమా, జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోలిశెట్టి వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని భవిష్యత్తుకు గ్యారంటీ అని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి టీడీపీ అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ నమ్మకం భరోసాను కల్పించే విధంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, తల్లి వందనం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏటా 15,000, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి డివిజన్లో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా మరి ఆ కుటుంబాన్ని కలిసి రేపు జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటామని చెప్తూ జరుగుతూ ఉంది. ఈరోజు విజయవాడ సెంట్రల్ 31వ డివిజను
పసుపు తోటలో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారితో పాటు జనసేన తెలుగుదేశం నాయకులతో మరి ప్రతి ఇంటికి కూడా మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు ఈ యొక్క జనసేన తెలుగుదేశం. కోడికత్తి శ్రీను అలియాస్ జనపల్లి శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయడంతో పాటుగా తగిన న్యాయం చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదంటూ వక్తలు పేర్కొన్నారు. కోడికత్తి శ్రీనికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమతా సైనిక్ దళ్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్థానిక దాసరి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఒక వ్యక్తి 5 ఏళ్లుగా జైల్లో ఉంటే వామపక్షాలు కొన్ని ప్రజా సంఘాలు మాత్రమే స్పందించడం శోచనీయమన్నారు. చట్ట ప్రకారం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలో హైకోర్టు న్యాయవాదులు చెప్పాలన్నారు. న్యాయం కోసం దీక్ష చేయడం తప్ప అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ ను కోర్టుకు రావాలని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఒక్క హైకోర్టు న్యాయమూర్తి కూడా ఈ విషయంపై మాట్లాడడం లేదంటూ సందేహం వ్యక్తం చేశారు. పౌర సమాజానికి పరీక్ష ఇంత బ్లేటెంట్గా, ఇంత దుర్మార్గంగా, ఇంత పక్షపాతంగా కొన్ని అది ఎవరికి తెలియకుండా జరిగిందంటే పర్వాలేదు, ప్రపంచానికి తెలిసింది. ఈ శ్రీనివాస్ అన్న మనిషి అన్న ఉన్నాడు, ఆయన పాపము ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆయనకి కాళ్ళు లేవు, తన పని తాను సొంతంగా చేసుకోలేడు. ఒక పిల్లవాడికి సీటు ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో ఎస్సీ మినిస్టర్లు ఉన్నారు. అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న హోమ్ మినిస్టర్ గారు కనీసం ఒక ఎస్సీకి అన్యాయం జరిగితే సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ని చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్కి సంబంధించి శ్రీరామచంద్ర నగర్ కాలనీని దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని అవినాష్ గారి సతీమణి దేవినేని సుధీర గారు ఈరోజు గడప గడపకి వెళ్ళడం జరిగింది. గడప గడపకి వెళ్ళి కూడా ప్రతి ఒక్క మహిళల్ని మేము సుధీర గారు దగ్గరుండి అందరినీ పలకరించి రాబోయే ఎన్నికల్లో అవినాష్ గారికి మద్దతు కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము మేనిఫెస్టో అంటే ఇప్పటి వరకు కూడా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చేతుల మీదుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పక్క అయితే, రేపు దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ అవినాష్ అన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ ఆ పాంప్లెట్లు ఇచ్చి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కాలనీలు అని చెప్పి అంటారు, కానీ కాలనీల్లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మహిళ మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించి చాలా చక్కగా మాతో మాట్లాడడం జరిగింది. అవినాష్ గారికి మేమందరం కూడా మాకు ఈ రోడ్డు వేసి పెట్టారు, మాకు పలానా పని చేసి పెట్టారు, అవినాష్ గారు మాకు ఇంత సహాయం చేస్తున్నారు, రేపు అవినాష్ గారికి మేము మద్దతు ఇస్తాము, మేము తప్పకుండా ఓటేస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, అదేవిధంగా కాలనీ అధ్యక్షులు సీతారామయ్య గారు, కోటేశ్వర గారు, కొండయ్య గారు, స్వప్న గారు, పావని గారు, గౌస్ గారు, మైత్రి నగర్ రాజు గారు, మరి అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రేపు కూడా అంటే ప్రతిరోజు కూడా మేము ప్రజల్ని అందుబాటులోనే ఉంటాము. దేవినేని అవినాష్ గారి కుటుంబం నుంచి మన సుధీర గారు కూడా రావటం, ప్రతి మహిళని ఇలాగా అందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో శ్రీరామచంద్ర నగర్లో దేవినేని అవినాష్ గారి సతీమణి అవినాష్ గారి విజయం కోసం రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా పాదయాత్రతో ప్రతి గడపని ప్రతి ఓటర్ని కలిసి అవినాష్ గారికి మద్దతు ఇవ్వమని అందరినీ కోరటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాలనీ వాసులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. విశేషం ఏంటంటే నాకు తెలిసి తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్కి సంబంధించి కాలనీలు ఎక్కువ ఉన్న ఏరియాలో జనరల్గా ఉండే ఓటర్స్ కంటే న్యూట్రల్గా ఉండే ఓటర్స్ కంటే కూడా మా అభిమానులు ఎలాగో ఉంటారో వాళ్ళని పక్కన పెడితే న్యూట్రల్గా ఉండే ఓటర్స్, ముఖ్యంగా చెప్పాలంటే తటస్థంగా ఉండే ఓటర్స్ మొత్తం కూడా అవినాష్ గారిని చూసి మేము తప్పకుండా ఓటేస్తాం. ఎందుకనంటే ప్రతి కాలనీలో కొన్ని కోట్ల రూపాయల పనులు చేసి ప్రజలందరినీ తటస్థంగా ఉండేవాళ్ళని కానివ్వండి, వేరే పార్టీగా అభిమానంగా ఉండేవాళ్ళని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకున్నాడు అవినాష్ గారు. కారణం కష్టపడి తిరుగుతున్నాడు. తను కూడా ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో ప్రతి గడపని ప్రతి ఓటర్ని 2 సార్లు ఇప్పటికే టచ్ చేసి ఉన్నారు. గడప గడప కార్యక్రమంలో కానీ వ్యక్తిగతంగా తను కానీ తిరిగి ఉన్నారు. అలాగే మరి ఈ పాదయాత్ర సందర్భంగా మహిళా ఓటర్లను ఎక్కువగా మహిళలను కూడా ఆలోచించండి, ఒక్కసారి అవినాష్ గారికి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇప్పటికే 650 కోట్ల రూపాయల వర్కులు తూర్పు నియోజకవర్గంలో జరిగింది. మేము పేపర్ ఎవిడెన్స్ ఇస్తున్నాం, పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఇందులో ఏదైనా అవాస్తవం ఉంటే మమ్మల్ని నిలదీయొచ్చు. దానికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉంటాం. అలాగే ఇప్పటివరకు చేసినటువంటి వర్కులు ప్రతి డివిజన్ వారీగా ప్రతి కాలనీ వారీగా ప్రింట్ చేసి పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించి చూసి అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటేయమని అడుగుతున్నాం. అభివృద్ధి చేయకపోతే మేము కూడా అడిగే పరిస్థితి లేదు, అడగం. ఇవాళ రాజకీయం అంటే ప్రజాసేవ అని మేము నమ్ముతున్నాం. బీజేపీ దేశాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తీరు సరికాదన్నారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయం వచ్చినప్పుడే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరు ఠాగూర్ గుర్తుకు వచ్చారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. బీసీలను మోసం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఠాగూర్కు భారత రత్న అవార్డు ఇస్తున్నారన్నారు. ఉద్రిక్తతలు పెంచడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఎవరో బయట దేశస్తులు లేకపోతే ఉగ్రవాదులు చేస్తున్న కుట్ర కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి వాళ్లే మత ఎజెండాని నెత్తిన పెట్టుకొని దేశమంతా దాన్ని ఒక ప్రధాన అంశం చేయడానికి ఈరోజు మోడీ ఒక పథకం పన్నాడు. అంటే ఈరోజు దేశ ప్రజలు తమ సమస్యల గురించి, దేశం గురించి, దేశ ఐక్యత గురించి ఆలోచించకుండా మతం గురించి, మత ఆవేశాల గురించి, ఏ మతం గొప్పది, ఏ దేవుడు గొప్పవాడు అనే చర్చలో ఈరోజు మునిగిపోతున్నారు. దాని మీద ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవడంతో ఘర్షణలు మొదలై ఈరోజు పరస్పర విద్వేషాలు పెంచేదానికి, తద్వారా దేశం బలహీనపడిపోయి పరదేశీయులకు మన దేశం దేనికి పనికి రాకుండా చేయడానికి, వాళ్ళ ముందు మనం తల వంచుకునే అవమానకరంగా చేసుకోవటానికి ఈరోజు దేశం యొక్క పరువు ప్రతిష్టలనే
ప్రపంచం ముందు దెబ్బతీస్తున్నటువంటి మోడీ అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని దేవినేని అవినాష్ అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా సికామణి సెంటర్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ మాధురి పాల్గొన్నారు. మాధురి గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, అధ్యక్షుడు సంపత్ గారు, మండల అధ్యక్షుడు జగ్గా గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు ప్రేమలత గారు, చంద్రిక గారు, సుభాషిణి గారు, సౌమ్య గారు, అదేవిధంగా 7వ డివిజన్కి సంబంధించిన ముఖ్యులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రారంభించి తిరిగి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఎందుకంటే సికామణి సెంటర్ కానివ్వండి, బారావుపేట కానివ్వండి, ఉత్పేట కానివ్వండి, బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఎంతో ఇష్టంగా అభిమానించే ప్రజానికం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మద్దతుగా ఉండేవారు. అదేవిధంగా ఈ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉన్న ప్రాంతం ఈ నగరంలో ఏదో ఉందంటే అది సికామణి సెంటర్, ఉత్పేట, అదేవిధంగా బారావుపేట. ఈరోజు ఆ ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇళ్ల పట్టాల సమస్య గారా పరిష్కరించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా కొన్ని ఇళ్ల పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ గారే రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని చెప్పని దాదాపుగా ఈ యొక్క డివిజన్లో 5,31,00,000 మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ యొక్క 4.5 సంవత్సరాలు గారా ప్రజానికం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానివ్వలేదు. అడుగడుగున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్ కానివ్వండి, ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. రాబోయే రోజుల్లో గారా అదేవిధంగా ఈరోజు 7వ డివిజన్లో ఒక నమ్మకం, ఏ నమ్మకం అయితే ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ముందుకెళ్ళి పనిచేస్తామని చెప్పి తెలుసుకుంటాం. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 7వ డివిజన్లోని సికామణి సెంటర్లో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలందరూ కూడా కలిసి సికామణి సెంటర్లో తిరగడం జరిగింది. నిజంగా ఈరోజు 7వ డివిజన్ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంతో సాన్నిహితంగా ఉండి, మరి వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండి ఈ యొక్క ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు ఒకటే ఆహ్వానిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా అభిమానించే వ్యక్తులుగా ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభినందిస్తున్నారు. మరి ఈరోజు సంక్షేమ పథకాలు ఒక పక్క, మరో పక్క అభివృద్ధి 2 కళ్ళగా చూసుకుంటూ అవినాష్ గారు ఒకసారి కాదు మరలా వాళ్ళని పలకరిస్తాం. మరి వారికి ఏదైనా సమస్య ఉన్నది అడిగి తెలుసుకుంటాం.
మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్యని ఈరోజు అవినాష్ గారు నా హామీగా ఈరోజు అవినాష్ గారిని నమ్మే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యని తీరుస్తున్నావు నాన్న, ఈ ఒక్క సమస్య మీరు తీరిస్తే మాకు సమస్య అంతా క్లియర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుంటూ ఈరోజు ప్రతి మహిళ కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరైతే నా యొక్క అక్క చెల్లెములు ఉన్నారో వాళ్ళే నాకు అందరూ కూడా రాజకీయంగా నాకు అండదండలుగా ఉంటారు. మరి ఏ పథకం అయినా కూడా నేరుగా వారి అకౌంట్కి పంపించే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ మరి ప్రతి పథకం తీసుకున్న మహిళ ఒకటే అంటున్నారు. ఈరోజు నిన్న మాకు ఆసరా డబ్బులు పడినాయి బాబు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయండి అనే విధంగా ప్రతి మహిళ కూడా దీవెనలు ఇస్తున్నారు. తప్పకుండా ఆ దీవెనలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రతి మహిళలు ప్రతి పెద్దలు దీవిస్తున్నారు. అవన్నీ గమనించుకుంటూ ఏవైతే వాళ్ళకి ఇచ్చిన హామీలు స్థానిక ఎలక్షన్లో అవి పూర్తి చేసుకున్నాం. మరి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా రానున్న రోజుల్లో మేము అధికారులతో మాట్లాడి ఈరోజు కొండ ప్రాంత వాసులు కానీ ఇలాంటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రతి సంక్షేమ అభివృద్ధి కనపడుతుంది. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. మూడో రోజు గడప గడప ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అవినాష్ అన్నకి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారికి, 7వ డివిజన్ సీనియర్ నాయకులకి, ప్రెసిడెంట్ గారికి, ప్రేమలత గారికి, సుభాష్ని గారికి, ఆర్పీలకి, వాలంటీర్లకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ఈరోజు మనం గడప గడప ప్రోగ్రాం చూస్తున్నట్లయితే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. లాస్ట్ టైం తిరిగిన దానికి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది ప్రజలే చెప్తున్నారు. ఎంత అంటే కొత్తగా ఓటు వచ్చిన 18 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరికి ఓటేస్తామంటే వైసీపీ పేరే చెప్పే అంత దగ్గరగా మన వైసీపీ పార్టీ అనేది వెళ్ళడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ 7వ డివిజన్లోనే 5.5 కోట్ల అభివృద్ధి అనేది జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో అవినాష్ గారిని ఇక్కడ గెలిపిస్తామని ప్రజలే ఎదురు చెప్పడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవడమే ప్రధాన లక్ష్యమంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలు అన్నారు. వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. పథకాలు సంస్కరణలో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని కోరారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదన్నారు. సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కిందని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి అన్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు అని కొనియాడారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిందంతా సంక్షేమం స్వాతంత్రం వచ్చిన తరువాత జరగలేదన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి. మీ భవిష్యత్తులు మారాలంటే మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయన్నారు. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి, అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారని సజ్జల తెలిపారు. సమస్యలు వాళ్ళు రకరకాల కారణాల వల్ల నన్ను కలుస్తుంటారు. ముఖ్యమంత్రి గారిని కలవలేరు కాబట్టి అందులో గెజిట్ ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు లేదా గెజిట్ ఆఫీసర్ల సమస్యలు మిగిలిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా భిన్నంగా కూడా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఆ కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేయగలిగిన లక్షణం ఉన్న నాయకుడు ఎవరైనా దానికి తోడుగా ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్ అరుణ్ నేనే నువ్వు పూర్తి అసోసియేట్గా అని చెప్పాను. దాంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది. స్వార్థం నేను ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్థాపించిన పార్టీ. ఆయన ఆలోచనలు ఆ రోజు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలకు మరింత పదును పెట్టి తాను చేసే ప్రతి పనిలోనూ లేదా సమాజాన్ని చూసే దృష్టిలోనూ లేదా అందులో సంస్కరణలు ఏవి తీసుకురావాలని ఆలోచించే విషయంలోనూ ప్రస్ఫుటంగా అంతర్లింగానే కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే మా పార్టీ అసోసియేషనే అణగారిన వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందుకే ఏ సభలో ఎక్కడ పోయినా ఎలాంటి ఇది లేకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అనగలుగుతున్నారంటే. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఆత్మ గౌరవ సభ ఇది. ఈ సభకు విచ్చేసిన పెద్దలు, పూజలు, మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ అసోసియేషన్ తరపున, మీ తరపున, నా తరపున, మన జాతి తరపున ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో, మన అసోసియేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి సజ్జల గారు నేనున్నాను, మీకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను, ఉద్యోగస్తుల సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ఉంది, ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే సజ్జల సారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ 5 సంవత్సరాలు మనతో ఉన్నందుకు మరొకసారి మీ కరతాళ ధ్వనులతోటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామిక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. క్యాష్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదన్నారు. భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుందని చెప్పారు. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చని అన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు అని చెప్పారు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటి అప్లికేషను మడకశిర అసెంబ్లీ సబ్ కమిటీ నుంచి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ సుధాకర్ గారు ఇస్తారు. తర్వాత గుంటూరుకి సంబంధించినటువంటి దానిలో నేను ఇస్తున్నాను. మూడోది బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి శ్రీ కమలమ్మ గారు లాంఛనంగా ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాణిక్ ఠాగూర్ గారు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది. Thank you all. Today we are, as Congress, Pradesh Congress Committee President, Srimati Y.S. Sharmila Reddy ji has announced in her inaugural address that we are starting the process of receiving the applications for the upcoming 2024 Assembly as well as Lok Sabha elections in the state of Andhra Pradesh. Congress Party will receive applications for all the Lok Sabha seats in Andhra Pradesh and all the Assembly seats in Andhra Pradesh. The Congress workers and Congress leaders who are willing to fight the elections can apply. Congress is not a party which is an autocratic or a dictatorship party which is closed its gates for the workers and leaders who can only appoint in charges.
and that in charges is going to be the candidate. Here it is a democratic party, therefore any Congress worker can come and apply, and that application will be processed with the Pradesh Election Committee. Will sit with that application, and there will be subgroups formed to meet those applicants. And that applicants, then there will be a discussion in the Pradesh Election Committee. That discussion further will go to the screening committee of the AICC, which has been formed under Shri Madhusudan Mistry ji. And then it will go to the Congress Central Election Committee in Delhi, headed by Congress President Shri Mallikarjun Kharge ji, and the decision will be taken. Therefore, the process is going to be that we receive the application. Application is down, can be received in the Congress party, and with that application, they have to fill that application, and for general seats for Lok Sabha, 25,000 rupees, and for the reserve category seats, 15,000 rupees has to be donated to the Congress Donate for Desh application app, and then for the assembly level seats, 10,000 rupees, and for the reserve seats, 5,000 rupees as application. They have to donate it for the Congress parties, donate for this campaign. It is the app-based donation is only accepted, not a cash-based application. Therefore, we are opening it today, as today is an auspicious day, and therefore we wanted to carry on this for 2 weeks time. Then when we finish this campaign, then we will sit with the PEC will start its work. In the meantime, we will form the new Pradesh Election Committee in the coming days, and it will be announced by the AICC. This only I wanted to tell. Anything you want to ask, you can ask. Yeah. We are inviting for our party workers and party leaders to apply for other things. If we have an alliance with any other like-minded parties or India alliance parties, we will that seat adjustments will be decided later. But we are inviting application for all the 175 seats. We have to wait for that and see when I am waiting for that. I am starting today. Therefore, it is a open. What I can say to you that I am waiting that whomever is ready to submit. That is a process we had set in motion. When we finish this application form, you will be able to understand how many people has applied. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఆ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఈ పార్టీలో కష్టపడి పని చేసిన వారు ఏ స్థాయి పదవులకు అయినా వెళ్లవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారెవరైనా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు వివరాలను ఆయన తెలియజేశారు. నేటి నుంచి ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు వారు ఈ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఓసీలు అయితే 25,000 పార్లమెంట్కి, అలాగే అసెంబ్లీకి 10,000, ఎస్సీలు అయితే మామూలు 10,000, ఎస్టీలకు కూడా 5,000 అలా డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మస్తాన్ వల్లి గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని లైన్ చేశారు. వాళ్ళ అప్లికేషన్ మస్తాన్ వల్లి గారు ఇచ్చారు, పూర్వం ఆయన శాసనసభ్యులుగా, అలాగే సుధాకర్ గారు ఇచ్చారు, అలాగే కమలమ్మ గారు కూడా ఇచ్చారు. వారు కూడా మాజీ శాసనసభ్యులు ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది. వారితో పాటు మేము కూడా విజయవాడ పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని, తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా విద్యా, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్
అండగా ఉంటుందన్న ట్రస్ట్ చైర్మన్ అవినాష్. సెంటర్ లో నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.